ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవులపై దృష్టి సారించింది. అధికారంలోకి వచ్చాక పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన సర్కార్ తాజాగా మార్కెట్ యార్డు చైర్మన్ పదవుల భర్తీపై కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరులో లేదా ఫిబ్రవరి తొలివారంలో పదవులు భర్తీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవులపై దృష్టి సారించింది. అధికారంలోకి వచ్చాక పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన సర్కార్ తాజాగా మార్కెట్ యార్డు చైర్మన్ల పదవుల భర్తీపై కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరులో లేదా ఫిబ్రవరి తొలివారంలో పదవులు భర్తీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చూస్తున్నాం నామినేటెడ్ పదవుల కోసం ఆశావాహులు ఎదురుగా చూస్తున్నారు. గత ప్రభుత్వంలో పోరాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు నామినేటెడ్ పదవులు కావాలి అని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. సో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి ఏ విధంగా దృష్టి సారించబోతున్నారు? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే 2 సార్లు నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి లిస్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే కూటమిలో భాగంగా 3 పార్టీలు కలిసి పోటీ చేసిన నేపథ్యంలో ఈసారి ప్రభుత్వం ఫామ్ చేసింది కూడా 3 పార్టీలు కలిసి కాబట్టి నామినేటెడ్ పదవుల ఎంపిక విషయంలో కొంత అయితే డిస్టర్బెన్సెస్ కూడా ఉన్న మాట వాస్తవం. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కసరత్తును అయితే 3 పార్టీల అధినాయకులు కలిసి తీసుకుంటున్నారు. దీనికి సంబంధించినటువంటి కసరత్తు దాదాపుగా పూర్తయినట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా కొన్ని ఏవైతే దీనికి సంబంధించి ఏవైతే నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి అంశంలో ఈ క్లారిటీ అయితే రావడం 2 లిస్టులను కూడా ఇప్పటికే అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక ఫిబ్రవరి మొదటి వారంలో 3వ జాబితాను కూడా విడుదల చేసేందుకు కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి కసరత్తు అటు బీజేపీ, ఇటు జనసేన, ఇటు టీడీపీ 3 పార్టీలకి సంబంధించి పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారు కొంతమంది ఎమ్మెల్యే పదవులు కూడా ఈ ఏదైతే కూటమిలో కలిసి వెళ్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఏదైతే త్యాగాలు చేసిన వారు ఉన్నారు, పార్టీలో మొదటి నుంచి పార్టీల కోసం కష్టపడిన వారు 3 పార్టీలకి సంబంధించినటువంటి వారు, అలాగే దీంట్లో మళ్ళా కులాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత దేనికైతే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఇది ఏదైతే ఉందో దానికి కూడా క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక నామినేటెడ్ పదవులకి సంబంధించి ఇప్పటికే అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 7-8 నెలలు పూర్తిగా వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఆశావాహులంతా కూడా పార్టీలో సీనియర్లు ఆశావాహులు కూడా ఈ పదవుల కోసం అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కసరత్తు దాదాపుగా పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలో దీనికి సంబంధించినటువంటి ఏదైతే నామినేటెడ్ పదవుల 3వ జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. వంశీ, థ్యాంక్ యూ కాంతి.